ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. జీకే న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట మండలంలో డ్రైవర్స్ కాలనీ లబ్ధిదారుల పట్టాల రద్దు అనే ఆలోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు రాజా, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై మండిపడ్డారు. కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ డ్రైవర్స్ కాలనీలో 16 సంవత్సరాల క్రితం లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని, ఆ ఆలోచనను విరమింపజేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఉప సర్పంచ్ బండారు రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2010లో సర్వే నెంబర్ 196/2లో సుమారు 4 ఎకరాల 73 సెంట్లు భూమి దాదాపుగా 170 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. వారు ఆర్థిక స్తోమత బాగోలేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేక ఖాళీగా ఉంచుకున్నారు. అప్పులు చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ప్రస్తుతం ఇల్లు కట్టుకునే సమయంలో కూటమి ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వం వారు కలిసి ఈ పట్టాలను రద్దు చేసి వాళ్ళ కార్యకర్తలకు ఇస్తానని అనడం సరైన పద్ధతి కాదని వారు మండిపడ్డారు. ఈ స్థలాల్లో డ్రైవర్లు, ఆశా వర్కర్లు, హిజ్రాలు అనేక మంది ఉన్నారని, గతంలో లబ్ధిదారుల వద్ద నుండి 5,000 రూపాయలు వసూలు చేసి సొంతంగా కరెంటు వేసుకున్నారు అని, వాళ్ళని ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టకండి అని వారు తెలిపారు. తక్షణమే కూటమి ప్రభుత్వ నాయకులు ఈ ఆలోచనను విరమింపజేసుకోవాలని, అలాగే వారికి మౌలిక వసతులు, సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్, మరుగుదొడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా మేము అండగా ఉంటామని వారు తెలిపారు. ఈ విషయంపై సోమవారం నాడు చలో కాకినాడ కలెక్టరేట్కు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె సతీష్, డాన్ శ్రీను, వాసు, శ్రీను, సత్యబాబు, తాతాజీ, వెంకటలక్ష్మి, కుమారి, బాబ్జీ, శ్రీనివాస్ లబ్ధిదారులు పాల్గొన్నారు. భర్త చనిపోయారండి, ఇద్దరు కొడుకులు చనిపోయారు. వెనకాల ఏ దొరుకుతం లేదు. కూతుళ్ళు జగ్గంపేటలో ఉన్నారని, మనవలు ఉన్నారని నేను అక్కడ ఇల్లు అమ్ముకుని ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ 4-5 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నాను. 4 లక్షలు ఎట్టు కొనుక్కున్నాను. ఇప్పుడు వరకు అక్కడ నీళ్ళు లేవు. ఏ షెడ్ అన్నా వేసుకుందామంటే ఒక్కరిదాన్ని ఉండలేక ఇప్పుడు వరకు చూశాను. ఇప్పుడు మనవలు కొంచెం ఎదిగారు, వాళ్ళు కొంత సాయం అవుతారని ఇప్పుడు కట్టుకుందామని నేను ఆలోచించుకుని దిగాను. ఇప్పుడు ఆపు చేసి కట్టుకోవద్దని ప్రభుత్వం ఆపు చేసి అంటున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? నా స్థలం నాకు ఇచ్చి న్యాయం జరిపించమని కోరుకుంటున్నాను. అండి, నా పేరు. మేమైతే మాకు జగ్గంపేటలో ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేదండి. మేము కష్టపడి రూపాయి పోగేసుకొని కొనుక్కున్నామండి. మేము స్థలం కొనుక్కున్నామండి. ఇక్కడ ఉంటాక స్థానం లేక, ఎందుకంటే కరెంట్లు లేవు, నీళ్ళు లేవండి. మేము సొంతంగా దాచుకొని 5,000 ఇచ్చి కరెంట్లు వేయించుకున్నామండి. ఏమన్నా మీరు మనకు న్యాయం చేసి మా స్థలాలు మాకు ఇవ్వండి. వేరే స్థలం మాకు వద్దు. మేము కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి మా స్థలాలు మాకు ఇవ్వండి. ఏదన్నా మీకు న్యాయం అంటే మాకు న్యాయం చేయండి, అంతేకాని అన్యాయం చేయొద్దు. చేశారని మా ఉసిరి తప్పక మీకు తగులుతుంది. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. ఎందుకంటే మా స్థలం మాకు ఇచ్చి మా సంతోషం మాకు ఇవ్వండి. మేము కట్టుకుంటే మీకు ఆనందమే. ఏదన్నా తప్పులు. అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నా పేరు మానపాటి సుబ్బలక్ష్మి. జగ్గంపేటలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నానండి. అయితే నాకు సొంత ఇల్లు లేదు. నేను అక్కడక్కడ అద్దెంట్లోనే ఉంటూ ధర్మం కోసం, దేశం కోసం నా ప్రాణత్యాగం చేసి కూడా చాలాసార్లు దెబ్బలు తిని కూడా ధర్మం కోసం పనిచేసిన వ్యక్తిని. అటువంటి వ్యక్తి స్థలాన్ని, అలాగే ఇంతమంది పేదవాళ్ళ స్థలాన్ని తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తామని ఎంతవరకు న్యాయమని అడుగుతున్నానండి. ఈ కూటమి ప్రభుత్వానికి ఓటే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నేను వీడియోలు చేసి ఈరోజు నడు రోడ్డు మీద చెట్ల కింద, తొప్పుల కింద నేను సామాన్లు పెట్టుకుని బతకాల, తిండి తెప్ప లేకుండా. ఇది న్యాయమైన? అసలు ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారు? జనసేన పార్టీ ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? బీజేపీ జెండా నా ప్రాణం దేశం అన్నాను కదా. అందుకని ఈరోజు తిండి తిప్పులు, నిద్ర లేకోకుండా, తప్పుల్లో ఉండే నాకు కొంప లేకోకుండా, నా స్థలం కబ్జాకు గురైపోతే ఇక్కడ తిండి లేకుండా ఏడుస్తున్నాను. ఎంతోమంది పేదవాళ్ళు పడుతున్నారు. ఇలాంటి ఉసురు నాలాంటి వాళ్ళు, నాలాంటి ఇజ్రాలు నీ కొట్టుకెళ్ళి షాప్కి
భిక్షాటం తెచ్చుకుని 5 రూపాయలు ధర్మంగా తెచ్చుకుని నేను నా గోడు నిలబెట్టుకోవాలని చెప్పి నేను ఎంతో ఆస్తా ఉన్నాను. అలాగే అందరూ పేదవాళ్ళు ఉన్నారు. మాడాబాబులు ఎంతోమంది కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. బినామీలు ఉన్నారు. పేదవాళ్ళకి బినామీలు పెట్టండి, మా ఆధార్ కార్డులు ఇస్తాం, ఎంతమంది ఆస్తులు ఉన్నాయో మా పేర్ల మీద ఏమన్నా చెక్ చేసుకోండి. ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మాలాంటి వాళ్ళు కాదు, బడాబాబులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళే చేయండి. మాలాంటి వాళ్ళు చేసి మాలాంటి వాళ్ళు ఉసురు మీరు కొట్టుకుంటే కనుక మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదని నేను చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకుని, మనసు సున్నితం చేసుకుని ధర్మంగా బొట్లు పెట్టుకుని పూజలు చేసి హోమాలు చేయడం కరెక్ట్ కాదు. ధర్మంగా మనం ఉండాలి, ధర్మంగా నడవాలి, ధర్మంగా ప్రజలను నడిపించాలి. అది నాయకత్వం, అది ప్రభుత్వం అంటే. అంతేగాని పేద ప్రజలకు ఇచ్చిన స్థలాలను తీసుకుని కబ్జా చేసుకుని వేరే వాళ్ళకి, మా కార్యకర్తలకు చూడని చెప్పి తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు. తీసుకున్న వాళ్ళకి సుఖశాంతులు ఉండవు, ఇచ్చిన వాళ్ళకి కూడా సుఖశాంతులు ఉండవు. మాలాంటి వాళ్ళు ఏడుపు, మాలాంటి వాళ్ళు కడుపు కోత మీకు ఖచ్చితంగా తగులుతుంది. మీ వంశాలు నిర్వంశాలు అవ్వకూడదంటే మా భూములు మాకు ఖచ్చితంగా ఇప్పించండి, మంచి మనసు చేసుకుని అని చెప్పి మనవి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి. నమస్కారం. గత ఒక వారం రోజులు బట్టి జగ్గంపేటలో చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఒకటే విషయం చెప్పుకుంటూ ఉన్నారు. కూటమి నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పేదలకు సంబంధించిన స్థలాలు ఎక్కడైతే ఉన్నాయి, నిరుపేదలకు సంబంధించిన అంటే ఎవరైతే అడగలేరో, ఎవరైతే వాళ్ళ వెనకాల 10 మంది లేరో, ఎవరైతే ఫైనాన్షియల్గా లేదా ఏదన్నా చేసి వాళ్ళని అడగలేరో వాళ్ళందరినీ కూడా, అలాంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళకి సంబంధించిన డ్రైవర్స్ కాలనీ అనేసి లేకపోతే వేరే కాలనీలు ఏదైనా సరే, అంటే ఇప్పుడు సమస్య వచ్చి డ్రైవర్స్ కాలనీ అది గత కాంగ్రెస్ టైంలో తోట నరసింహ గారి టైంలో ఇచ్చారు. అది అంటే అంతకుముందు జ్యోతుల్ నెహ్రూ గారు ఎప్పుడో ఇచ్చారట. అదేంటంటే ధర్మిలా 10 సంవత్సరాలు ఖాళీగా ఉందని చెప్పేసి ఎవరైతే డ్రైవర్స్కి ఇచ్చారో, అంటే కొంతమంది, ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కూటమి నాయకులు తోట నరసింహ గారు క్యాన్సిల్ చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పి, తోట నరసింహ గారు క్యాన్సిల్ చేసి కార్యకర్తలకు ఇచ్చుకోలేదు. తోట నరసింహ గారు డ్రైవర్స్కి క్యాన్సిల్ చేసి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ పేర్లు ఇవ్వండి, మీరు ఏదైతే పేర్లు ఇస్తారో ఆ పేర్లకి ఇచ్చేస్తామని చెప్పేసి అందరు డ్రైవర్లకి ఇచ్చేసి మిగతా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏంటంటే ఆశా వర్కర్లని, సెక్స్ వర్కర్లని, అలాగే మీడియా ఎవరిని పట్టించుకోవటం లేదని చెప్పేసి అప్పుడులో మీడియా తక్కువ మంది ఉండేవారు, వారందరికీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేగాని తోట నరసింహ గారు అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇలాగా పేద ప్రజల పొట్టలు కొట్టి లేకపోతే డబ్బున్న వాళ్ళకి ఇచ్చి పేదల దగ్గర లాక్కుని ఆ టైపు రాజకీయాలు ఇప్పుడు వచ్చి జగ్గంపేట చరిత్రలో ఎప్పుడు లేవు. మొట్టమొదటిసారిగా చూడడం జగ్గంపేటలో. ఇదంతా ఎందుకో ఏం అర్థం అవటం లేదు. వాళ్ళు ఎవరికి ఏం ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా సరే ఇవ్వలేదని అడగరు. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళని గెలిపించాం, మాకు మంచి బుద్ధి వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు ఎవరికి ఏం ఇవ్వక్కర్లేదు. కాకపోతే మాకు చెందిన స్థలాలు లేకపోతే పేద ప్రజలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ స్థలాలు లాక్కుని వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంచడం అన్నది చాలా ఘోరాతి ఘోరమైన విషయం. ఎవరైనా ఖండించాల్సిందే. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడు పిలిచినా మేము వస్తాం, మీ వెనకదలా ఉంటాం. మీ స్థలం ఇంచు కూడా పోకుండా చూసుకునే బాధ్యత మొత్తం జగ్గంపేటలో ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నా వాళ్ళందరం మేము ఒకే మాట మీద ఉంటాం, అందరం కలుస్తాం, మీ వెనకాల ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలా మొన్న వీళ్ళే స్థలాలు ఎవరైతే పోయారో వాళ్ళు ఆఫీస్కి పిలిచారట. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట పంచాయతీ పరిధిలో 2010-2011లో దాదాపు అందాదు 200 మంది కుటుంబాలు, పేద కుటుంబాలకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చారు కానీ వీళ్ళకి రోడ్డులో వాటరో కరెంటు సౌకర్యాలు కల్పించలేదు. కానీ వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళు సొంతంగా కరెంట్ వేయించుకున్నారు. తలకు 500, తలకు 1000, తలకు 5000, తలకు 3000 వేసుకుని. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇటువైపు చూడలేదు. కనీసం ఈ డైవర్ కాలనీ డెవలప్మెంట్ అనేది లేదు. ఏదో ఒక 10 మందో 20 మంది ఇల్లు కట్టుకున్నారు, ఆ తుప్పల్లో దొంకల్లోనే వాళ్ళే జీవిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఇక్కడ మురళీరాజు గారు ఇక్కడ ఒక ఎంచీర్ కట్టాడు. ఎంచీర్ అంటే సెంటు 10 లక్షలు, 8 లక్షలు, 7 లక్షలు, 15 లక్షలు ఎంచీర్ కట్టాడు. ఆ ఎంచీర్ తర్వాత ఏమైందంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ దీని మీద అధికార పార్టీ కళ్ళు పడి వీళ్ళు 2011లో పట్టాలు ఇచ్చినటువంటి పట్టాలు రద్దు చేస్తామని ఒక భయాందోళన సృష్టించారు. కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు.
2011లోని పట్టాలు ఇచ్చి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీని మీద ఏ రకమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళారు? ఏ రోజు ముందుకెళ్ళలేదు. ఇక్కడ వెంచర్ ఉంది, ఆ వెంచర్ వేల వందలాది కోట్ల రూపాయలు వాల్యుబుల్ అయిపోయింది. అది దాని పక్క అది కూడా ఇది వాల్యూ ఉంటుందని తెలుగుదేశం కార్యకర్తలకి, ఎందుకంటే పట్టాలు ఉన్నవాళ్ళు పట్టాలు రద్దు చేసే ఆలోచన అనేది తప్పు. అది విరమించుకోవాలి. ఎందుకంటే ఇది తరతరాలు ఉండిపోద్ది. కొంతమంది అమ్ముకున్నారు. అవును, ఏం చేస్తారు? పరిస్థితి బాగున్నప్పుడు ఆకలేస్తుంటే ఏం చేస్తాడు పేదవాడు? అమ్ముకుంటాడు. తప్పేటి? కొన్ని అయితే 4-3 అమ్మకాలు అయినాయి, కొనుక్కున్నారు, చేసుకున్నారు. మీరు బోర్డు పెట్టలేకపోయారా? ఇది అమ్మకూడదు, కొనకూడదు, ఇది మేము డెవలప్ చేస్తాం, ఇది మా కార్యకర్తలకు ఇస్తాం. తప్పు. మీ ఆలోచన ఏదైతే నిర్మించుకోండి. పొజిషన్లో ఉన్నవాళ్ళకి కాకుండా పొజిషన్లో లేనోళ్ళకి పట్టాలు ఇస్తాయి సెల్లవు. పొజిషన్లో ఉన్నవాడికే పట్టా ఇవ్వాలి. అలా పట్టా ఇచ్చిన ఎంఆర్ఓ ఎవరైనా ఉంటే సస్పెండ్ అయిపోతాడు. సస్పెండ్ అయ్యే వరకు పోరాడతాం. ఎందుకంటే ఆ రైట్ ఎవరికి లేదు. పొజిషన్లో ఉన్నవాడికే 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పొజిషన్లో ఉన్నవాడికి హక్కులు కల్పించాలి తప్ప పొజిషన్లో లేని వాళ్ళు తీసుకొస్తామంటే సమంజసం కాదు. మీ ఆలోచన నిర్మించుకోండి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వీళ్ళకి అండగా ఉంటుంది. చెలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి రేపు, తర్వాత కలెక్టర్ తర్వాత ఆర్డీఓ గారి ఆఫీస్ ఎంఆర్ఓస్ ముట్టడిస్తాం. వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, ఇందులో ఉన్న అందరూ పేదలు. మీరు ఇద్దామనుకున్న మీ కార్యకర్తలకి మేళ్ళ మీద మేళ్ళు ఉన్నాయి, కార్ల మీద కార్లు ఉన్నాయి, ఏసీల మీద ఏసీలు ఉన్నాయి, బీసీల మీద గోసీలు ఉన్నాయి. వీళ్ళకి గోసుకుంటే ఉంది. వీళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ మీ ఆలోచన కరెక్ట్ కాదు. అందుకనే ఆ ఏసీలు మేడ మీద మేడలు, ప్లాట్ల మీద ప్లాట్లు, స్థలాల మీద స్థలాలు, బంగారం మీద బంగారు, ఎండి మీద ఎండిన్న వాళ్ళు కాదు. ఏమీ నేలు అయిపోయి మనం పోరాడాలి. వీళ్ళకి ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు డెవలప్ చేసే వరకు, వీళ్ళకి నీళ్ళు వచ్చే వరకు, వీళ్ళకి బోర్లు కొట్టించే వరకు, వీళ్ళకి కాలనీ నీళ్ళు వచ్చే వరకు, వీళ్ళకి సకల సౌకర్యాలు వచ్చే